హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అయితే చేయడానికి కొత్తగా చేశానండి. ఎలా చేశానంటే 2 గంటల ముందే బియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఇలా మంచిగా నానాలండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే అందులోకి 2 బంగాళదుంపల్ని కూడా తీసుకోవాలి. పొట్టు తీసేసి ఇలా వీటిని కూడా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా 2 అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇలా గిన్నెలోనైతే వేసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఈ తాలింపు అన్నది ఆ పిండిలో వేసేసుకోవాలి. మొత్తం వేగిపోయినాయండి. ఇప్పుడు ఆ పిండిలో వేసేసుకుంటున్నాను. ఇలా పిండిలో తాలింపు అయితే వేసేసుకొని పిండి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, పిండి అయితే నేనైతే చక్కగా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఈ గిన్నెనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు చెంచా పట్టి ఇందులో పిండి అయితే వేసుకోవాలి. కొంచెం మందంగానే 2-3 చెంచాలు అయితే వేసుకోవాలి. ఇలా మందంగానైతే వేసుకోవాలి. నేనైతే 3 చెంచాల పిండి అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మూతనైతే పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని సన్నం మంట పైన ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత వేసి చూద్దామండి. చూడండి ఎంత చక్కగా ఒకవైపు అయితే కాలిపోయింది. ఇప్పుడు మరోవైపు చెంచా పట్టి అయితే తిప్పేసుకుందాము. చూడండి ఎంత చక్కగా కాలిపోయిందో. చూడండి, ఇంకొక వైపు ఇలానే కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా రెండో వైపు కూడా కాలిపోతుందండి. ఇప్పుడు దీనిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. దీనినైతే ఇప్పుడు ప్లేట్లోనైతే వేసేసుకుంటున్నాను. సేమ్ నేనైతే అలానే మరొకటి వేసుకున్నాను. దీనిని కూడా కాల్చేసుకుంటాను. చూడండి, అయిపోయినాయండి. చూడు ఎంత చక్కగా కాలిపోయినాయో. చూస్తుంటే నోరూరుతున్నది. చూడండి ఎంత చక్కగా కాలినాయో. ఇది ఒక్కటి తింటేనే మధ్యాహ్నం వరకు ఆకలి అన్నది ఉండదండి. నేనైతే కొత్తగా చేశాను కానీ చాలా బాగా వచ్చాయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా కూడా తింటారు. సరే, మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.